భారతదేశంలో ఎలిఫెంట్స్ ఏనుగుల సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 22,446 అంట. రీసెంట్గా సింక్రనస్ ఆల్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేషన్ సర్వే జరిగింది. అంటే అన్ని చోట్ల ఒకటేసారి డూప్లికేషన్ కాకుండా, ఎందుకంటే ఏనుగులు ఒక చోట నుంచి మరో చోటకి సంచరించుకుంటూ వస్తాయన్నమాట. కాబట్టి డూప్లికేషన్ జరగకుండా అన్ని చోట్ల ఒకటే టైంలో జరిగిందనమాట. అదే సింక్రనస్ ఆల్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేషన్. సో మనం చూస్తే కనుక 2017 ఏనుగుల ఎస్టిమేషన్ కంటే ఇప్పుడు ఏనుగులు తగ్గాయంట. 2017లో 27,312 ఏనుగులు ఉంటే ఇప్పుడు భారతదేశంలో 22,446 ఏనుగులు ఉన్నాయంట. అంటే దాదాపు 18% తగ్గిపోయాయంట. అయితే దీనికి కారణం ఏంటి అంటే, అప్పట్లో ఏనుగుల్ని లెక్కబెట్టే మెథడ్స్ వేరు. అప్పట్లో ఈ ఏనుగు డంగ్ చూసి కానీ, లేకపోతే ఐ సైట్స్ ఎవరన్నా ఏనుగులు చూసి ఇక్కడుంది ఏనుగు అని చెప్పడం కానీ అలా లెక్కేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు డిఎన్ఏ బేస్డ్ మార్క్ రీక్యాప్చర్ తీసుకొచ్చారనమాట. అంటే డిఎన్ఏ బేస్డ్గా ఏనుగుల్ని ఇప్పుడు ఎంచుతున్నారనమాట. దాంతో అప్పుడు డూప్లికేషన్ ఉంటుంది, ఇప్పుడు డూప్లికేషన్ తగ్గుంటుంది. కాబట్టి ఏనుగుల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ రియల్గా తగ్గినట్లు కాదని చెప్తున్నారనమాట. మొత్తం ఈ సర్వే సింక్రనస్ ఆల్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేషన్ అనేది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా వాళ్ళు చేశారనమాట. ఇంతకుముందు సర్వేస్లో డంగ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, విజువల్ సైటింగ్స్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కూడా కంప్లీట్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ అనేది మనం చూస్తే డిఎన్ఏ బేస్డ్ సర్వే అనమాట. డిఎన్ఏ బేస్డ్ మార్క్డ్ రీక్యాప్చర్ మెథడ్ ద్వారా ఈ సర్వే చేశారనమాట.